ప్రెస్ మీట్ పిలవడానికి ముఖ్య కారణం మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నిజామాబాద్లో జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. ముచ్చటగా మూడోసారి కూడా లేడీస్ రిజర్వేషన్ అయింది. ఒకసారి బీసీ మహిళకు అవకాశం వస్తే రెండోసారి ఒక ఎస్సీ మహిళ, మూడోసారి ఈసారి ఓసీ మహిళకు అవకాశం రావటం జరిగింది. నా రికార్డు మట్టుకు చిరస్థాయిగా ఇప్పటివరకు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా నాది అట్లనే ఉంటుంది. నిజామాబాద్లో మేయరు ఒక్కడే ఉండే మొగోడు. ఇయ్యనటి వరకు మేయర్ నిజామాబాద్లో మేయరు మొగోడు సంజయ్. అరే మొగోడు ఒక్కడే కదన్నా, ఆడవాళ్ళు ముగ్గురు. ఇక మిగతాళ్ళు ఓం నమస్కారం. సో గత 10 సంవత్సరాలుగా డి శ్రీనివాస్ గారు ఇనాక్టివ్ అయినప్పటి నుండి నిజామాబాద్కు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు నిజామాబాద్లో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నవాళ్ళు హైకమాండ్తో సత్సంబంధాలుండి దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ కూడా జరగాల్సినటువంటి న్యాయం నిజామాబాద్ పబ్లిక్కి జరగలేదు. అప్పట్లో కాంగ్రెస్ హయాంలో డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజుకి అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కొన్ని కాలేజెస్, కొన్ని స్కీమ్స్ వచ్చినప్పటికీ కార్పొరేషన్ లెవెల్లో, గల్లీ లెవెల్లో జరగాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం చేపించుకోవాలనంటే ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషను కాంగ్రెస్ గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే రాష్ట్ర గవర్నమెంటు, రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక సీరియస్ వ్యక్తి, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్తోని 2 సంవత్సరాల క్రితమే గిరిగీసుకొని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ పలానా నెలలో ఈ పలానా తారీఖు రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చూడగలిగినటువంటి వ్యక్తి, దూరచూపున్నటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితమే ఆయన నిజామాబాద్కు వచ్చి ఆయన పబ్లిక్ను ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన విషయాలన్నీ మీకు తెలిసినాయి. ఆయన అందులో కూడా చెప్పింది ఒకటే, ఇవాళ మనకు గల్లీలో పని కావాలనంటే అది చిన్న పనే కానీ, రోడ్డు పనే కానీ, హాస్పిటల్ పనే కానీ, ఏదైనా ఇబ్బంది అయినా సరే, ఏ ఆఫీస్లో అయినా సరే, లోకల్లో కార్పొరేషన్ లెవెల్లో ఒక పేదవాడికి పని ఉంటే ఫ్లైట్ టికెట్ వేసుకున్నో, ట్రైన్ టికెట్ వేసుకున్నో ఢిల్లీకి ఓడు, గల్లీలో ఉన్న లీడర్కే చెప్పుకుంటాడు. కాబట్టి గల్లీలో ఉండే మీకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే ఏకైక లీడర్ ఎవరు అంటే అది కార్పొరేటర్. కార్పొరేటర్ అనే వ్యక్తి మనకు గ్రామాల్లో సర్పంచ్ లాంటి వాడు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని చాలా చోట్ల, మనకు నిజామాబాద్లో అయితే రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి పర్ల మోహన్ గారిని గెలిపించుకోవటం జరిగింది. అలాగే
మనకు ఇక్కడ కోటగిరిలో శేఖర్ గారిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి మన రాష్ట్ర ప్రజలు సోదరులు సోదరులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ ప్రజల తరఫున నేను వారికి 2 చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మనకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని అధిగమించి ముందుకు నడవాలనంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసి మంచి మెజారిటీతో వారందరినీ గెలిపించి మేయర్ సీటుని మళ్ళీ నా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈసారి అప్పజెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ని మేయర్ సీట్లో కూర్చోబెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకనంటే మేయర్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉంటేనే మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. గత 2010 తర్వాత ఇవాళ 2026లో ఉన్నాం. నిజామాబాద్ పాపులేషన్ ఎంతో పెరిగింది. మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ నివసించేటువంటి మనకు సాయినగర్, గాయత్రి నగరు, వినాయక్ నగరు, గౌతమ్ నగరు, ఇంద్రాపూరు, నాగారం ప్రాంతంలో ఇటు విపరీతమైనటువంటి పాపులేషన్ పెరిగింది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటికీ కంప్లీట్ కాలేదండి. దీనికి ఇవన్నిటినీ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అటు స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, అటు ప్రజలతో కూడా మమేకమయ్యి ముగ్గురు ఒక లైన్లో కూర్చొని మాట్లాడుకొని కోఆర్డినేషన్తో వర్క్ చేసుకుంటేనే ఇవన్నీ వర్క్స్ త్వరలో కంప్లీట్ అయ్యి మన నిజామాబాదు డెవలప్మెంట్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. సో దయచేసి ఎక్కువ సమయం లేదు. రేపు సోమవారం, మంగళవారం తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీడియా ప్రెస్ మిత్రులందరినీ వారి సహకారం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొన్నటి వరకు మీకు అందరికీ తెలుసు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు నన్ను నేతృత్వ సంఘం అనే ఒక ప్రోగ్రామ్కి, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకొని ఘట్ప్రభ కర్ణాటకలో సుమారు 6 రోజులు ట్రైనింగు అటెండ్ చేయడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ గారు, అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు, అలాగే మన మేయర్ క్యాండిడేట్ గారి భర్త నరేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి, సంజయ్ నువ్వు ఖచ్చితంగా నిజామాబాద్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు నీ ప్రజెన్స్ మాకు చాలా అవసరం అనే మాట మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, ఇది నా చేతిలో ఉండేది కాదు, ఇన్ఛార్జ్ అయినటువంటి వారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకు అఫీషియల్గా లెటరో మెయిలో పెడితే కానీ నన్ను రిలీజ్ చేయరు అని అంటే, పిసిసి ప్రెసిడెంట్ గారు నాతో మొన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో మీరు అందరూ వినే ఉంటారు, సంజయ్ నేను మీ ఇన్ఛార్జితో మాట్లాడాను, చెప్పాను నేను ఆల్రెడీ అని చెప్పి అన్నారు. వాళ్ళందరికీ చెప్పే నిజామాబాద్ ప్రజలకి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నేను వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో అక్కడ మానేసుకొని 600 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి రాత్రి తెల్లారే మళ్ళీ సీఎం గారి ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత తెల్లారితే మళ్ళీ ఈ కార్యక్రమాల్లో చేపడుతున్నాం. సమయం తక్కువ ఉంది కాబట్టి మీ సపోర్టు సహకారం కోసం అందరి దృష్టికి మీకు చెప్తే నిజామాబాద్ ప్రజలందరికీ చెప్పినట్టు కాబట్టి మీ సహకారం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.